దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. హీరసుదేన వాగ్దానము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులై ఉండిన ఎడల సంతోషించదము. చూడండి, ఈ లోకమందంతటా దేవుని యొక్క రాజ్య సువార్త ఎంతో గొప్పగా ప్రకటించబడుతూ ఉంది. దైవ సేవకులందరూ కూడా దేవుని రాజ్య సువార్తలో ఎంతో ప్రయాసపడుతూ ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ కూడా మారు మనసు పొంది రక్షణ పొందాలని దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ నిత్య జీవములోనికి ప్రతి ఒక్కరు కూడా ప్రవేశించాలని దేవుడు ఇచ్చినటువంటి బాధ్యతను బట్టి సేవకులైనటువంటి వారు ఈ లోకములో ఎలాంటి ఇబ్బందులు, ఇరుకులు, శ్రమలు, అవమానాలు, నిందలు, మరణము, వేదన, దుఃఖము ఎదురైనప్పటికీ కూడా దేవుని ప్రకటిస్తూ ఉన్నారు. అయితే దైవ సేవకుడు బలహీనుడిగా ఉన్నప్పటికీ లోక ప్రజలందరూ కూడా బలవంతులై ఉండాలని వారికి అప్పగించినటువంటి జనాంగము కొరకు ఎంతో అహర్నిశలు ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే దైవ సేవకులకి అవమానాలు, నిందలు, ఎటువంటి సమస్యలు ఎదురైనప్పటికీ కూడా వాటిని ఎంత మాత్రం కూడా పట్టించుకోనకుండా దేవుడు వారికి అప్పగించినటువంటి జనుల కొరకు ఎంతో మెలకువగా ఉండి ప్రార్థించేవారుగా ఉంటూ ఉంటారు. అయితే అపోస్తలుడైన పౌలు గారు కూడా అదే మాట్లాడుతూ ఉన్నారు. మేము బలహీనులమై ఉన్నప్పటికీ మీరు బలవంతులై ఉండాలని మీ కొరకు మేము ఎంతో ప్రార్థించుచున్నాము అంటూ ఉన్నారు. నిజమే, సేవకుడు ఎలాంటి సమస్యలో ఉన్నప్పటికీ ఆ సమస్యను బట్టి కృంగిపోకుండా, బాధపడకుండా వారికి అప్పగించినటువంటి ఆ సేవకులకి ఇచ్చినటువంటి బాధ్యతను నెరవేర్చాలని ఆ సేవకుడు ఎంతగానో ధైర్యం తెచ్చుకొని దేవుని బట్టి దేవుని యొక్క పనిని జరిగిస్తూ ఉంటాడు. కాబట్టి మీ కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి మీ దైవ సేవకుల నిమిత్తం కూడా మీరెంతో ప్రార్థించేవారుగా మీరు ఉండాలి. వారు బలముగా దేవుని పనిని జరిగించినప్పుడు బలమైన సేవ ఈ లోకములో దేవుడు వారి ద్వారా జరిగిస్తారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. ఇదిగో ప్రభా, ఈ సమయం అందు ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారిని బలపరచండి, ధైర్యపరచండి. కష్టము, నష్టము, శ్రమ, ఇబ్బంది నుంచి విడిపించండి. వారు ఎలాంటి శోధనలో ఉన్నప్పటికీ కూడా ఎంతో నైనా వారిని లేవనెత్తి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రోగులను ఎలా ముట్టి స్వస్థపరచండి. వ్యసనాలతో ఉన్న వారికి విడుదల ఇవ్వండి. అపవిత్రాత్మల చేత పీడించబడుతున్న వారికి యేసునామములో ఇప్పుడే విడుదల దయచేయండి ప్రభా. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, ప్రేమ, ఐక్యత, ఏక మనసు, నెమ్మదిని దయచేయండి. ఈ దినమంతా మీరే తోడై నీడయుండి కాచి కాపాడి నడిపించి సహాయం చేయమని సమస్తాన్ని అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.